గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాల కోసం టీడీపీలో భారీగా పోటీ నెలకొంది. ఏపీ శాసన మండలిలో 2 శాసన మండలి స్థానాలు ఈ నెల 28న ఖాళీ కాబోతున్నాయి. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు జకియా ఖానం అలాగే పండు రవీంద్ర బాబు పదవీకాలం ఈ నెలతో ముగియబోతుంది. ఆ 2 స్థానాలపై టీడీపీ సీనియర్ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది టీడీపీ హైకమాండ్. దీంతో ఆశావాహులు బయోడేటాలతో చంద్రబాబును కలుస్తున్నారు. పార్టీకి తాము చేసిన సేవలను చంద్రబాబు దృష్టికి తీసుకొస్తూ అవకాశం కల్పించారని వారు కోరుతున్నారు. ఉన్నది 2 స్థానాలే కావడంతో టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఈ నెల 10న జరిగే కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రేసులో మంతెన సత్యనారాయణరాజు, వంగవీటి రాధా, దేవినేని ఉమా, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, గోనుగుంట్ల కోటేశ్వరరావు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, పీతల సుజాత, ఏపీ రమణ, తిప్పేస్వామి, శ్రీనివాస్ రెడ్డి, బిటెక్ రవి, ప్రభాకర్ చౌదరి, లింగారెడ్డి తదితరులున్నారు. ఇక వర్ల రామయ్యకు ఇప్పటికే 2 సార్లు రాజ్యసభ మిస్ అవడంతో ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని వారికి ఎమ్మెల్సీగా ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబును టీడీపీ నేతలు కోరుతున్నారు.